బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. భూమి ఉపరితలంపై మహాసముద్రాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. మరి భూమి లోపల కూడా అపారమైన జల సంపదతో కూడిన ఓ మహాసముద్రమే ఉందని మీకు తెలుసా? అవును, ఇదే విషయాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. భూమి లోపల 700 కిలోమీటర్ల లోతున జల సంపద ఉందని, ఇది భూమిపై ఉన్న అన్ని సముద్రాల కంటే భూమి లోపల ఉన్న ఈ మహాసముద్రంలోని నీరు 3 రెట్లు ఎక్కువని అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు రాబట్టారు. నిజానికి భూగర్భంలో అలాంటి మహాసముద్రమే ఉందా? ఇంతటి అంతుచిక్కని రహస్యాలను శాస్త్రవేత్తలు ఎలా కనుగొన్నారనే పూర్తి విషయాల్ని తెలుసుకోవాలనుందా? అయితే వాచ్ ద స్టోరీ. శాస్త్రవేత్తలు తరచూ ఏదో ఒక కొత్త విషయాన్ని కనుక్కోవాలని అనునిత్యం పరిశోధనలు చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మరొక విషయాన్ని కనిపెట్టారు. భూమి లోపల దాదాపు 700 కిలోమీటర్ల లోతులో ఓ మహాసముద్రం ఉందని తేల్చారు. ఇక దీనికి సంబంధించి 2014లోనే డిస్కవరీ వివరాల్ని సైతం సమర్పించారు పరిశోధకులు. ఇంతేకాదండోయ్, భూ ఉపరితలంపై ఉన్న మహాసముద్రాల నీటి కంటే భూగర్భంలో ఉన్న ఆ మహాసముద్రంలోని నీరు 3 రెట్లు ఎక్కువని భావిస్తున్నారు. మరో విషయం ఏంటంటే, స్పాంజ్ లాంటి స్వభావంతో రింగ్ వుడైట్ అనే రాళ్లతో ఈ మహాసముద్రం ఉందని గుర్తించారు. ఆ రహస్యాన్ని శాస్త్రవేత్తలు సిస్మోమీటర్ల సహాయంతో గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇంతేకాదు, భవిష్యత్తులో దీనిపై మరిన్ని విషయాలు తెలిసే అవకాశం లేకపోలేదని పరిశోధకులు తెలిపారు. ఇలా ఎన్నెన్నో విషయాలను కనుగొంటున్నారు శాస్త్రవేత్తలు. అసలు భూమి ఉపరితలం నుంచి 700 కిలోమీటర్ల లోతులో మహాసముద్రం ఉండడం ఏంటి, దాన్ని కనుక్కోవటం ఏంటనేది ఊహించుకుంటేనే ఏదోలా ఉంది. ఇక ఏదైతేనే ఇంతటి అంతుచిక్కని రహస్యాన్ని కనుగొన్న ఆ శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేయక తప్పదు. ఇక దీనికి సంబంధించి మరిన్ని విషయాలు ఎప్పుడు వస్తాయో చూడాలి మరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.